ఆకలి అవుతున్నట్టుంది అందరు. ఏం లేదా? ఏం లేదు కదా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈ 5 వార్డులకు సంబంధించిన మన కౌన్సిలర్ అభ్యర్థులు మిగతా వాళ్ళతో పాటు మనకు ముఖ్య అతిథిగా ఈ మీటింగ్కి వచ్చిన కార్నర్ మీటింగ్కి వచ్చిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారితో పాటు మన 4వ వార్డు నుంచి స్వరవంత గారు, 5వ వార్డు నుంచి వెంకటేశ్ అన్న గారు, 18వ వార్డు నుంచి జయానంద్ గారు, 19 నుంచి ఎల్ఐసి కృష్ణ గారు, 20 నుంచి పాకానాటి కృష్ణ గారు మన ముందు నిలబడి ఉన్నారు. వీళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరు 3 సార్లు 2 సార్లు గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది. వారితో పాటు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ లీడర్లందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, వారితో పాటు సిపిఐ కార్యకర్తలు వచ్చిన్నారు. వారితో పాటు ఇక్కడికి వచ్చిన ఇందిరమ్మలకు అందరికీ, మహిళా సోదరులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, పత్రికా మిత్రులు ఉన్నారు, వాళ్లకు 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. 10 సంవత్సరాలు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే. అప్పుడు ఎలక్షన్ల ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఒక నియంత ఉంది, అక్కడికి పోతే చేతులు కట్టుకున్నాలి, అక్కడికి పోతే కాలు మొక్కాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా మొత్తం 1000 కోట్లు దోసుకుంటున్నారు. ఆ దయ్యాలను భూతాలను తెలంగాణ ఇడిచిపెట్టి వాళ్ళని పారిపోయేటట్లు చేయాలని రేవంత్ రెడ్డి గారు ముందరకు వచ్చినప్పుడు, వారితో పాటు వనపర్తిలో ఒక దయ్యం ఉంది, వనపర్తిలో ఒక భూతం ఉంది, వనపర్తిలో ఒక భూ కబ్జా దారుడు ఉన్నాడు, వనపర్తిలో మంది పొలాలు కనిపిస్తే గుంజుకుంటాడు, గుట్టలు కనిపిస్తే గుంజుకుంటాడు, దేవాలయ పొలాలు కనిపిస్తే గుంజుకుంటాడు, సొంత పొలాలు కనిపిస్తే గుంజుకుంటాడు, లాస్ట్ కు మన వాకిలి పెద్ద కనిపిస్తే కూడా వచ్చి గుంజుకుంటాడు. ఎట్లాంటి పరిస్థితిలో వనపర్తిలో ఓడగొట్టాలని మేము అందరినీ పిలిపించినప్పుడు ఇక్కడున్న 5 వార్డులతో పాటు మొత్తం 33 వార్డులలో 8,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చిన వనపర్తి పెద్దలందరికీ, వనపర్తి మహిళలందరికీ ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన తీర్పు అక్కడ మేమందరం ఎమ్మెల్యేలను పోయి రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేసినాం. ముఖ్యమంత్రి చేసిన తర్వాత అంతకుముందు మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలో మొట్టమొదటి సంతకం ఇక్కడున్న మహిళలు, ఇక్కడ నుంచి పెబ్బేరు పోయినా, మామనార్ పోయినా, హైదరాబాద్ పోయినా, బిజినపల్లి పోయినా, గోపాల్పేట పోయినా, ఎక్కడ పోయినా మీరెవ్వరికి ఇంటిలో కోపమై అమ్మగారింటికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఒక్క ఆర్టీసీలో టికెట్ లేకుండా చేసే మొట్టమొదటి సంతకం పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతో అభినందనలు తెలిపాలి. దాని తర్వాత వనపర్తిలో చాలా పేద బిడ్డలు ఉన్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, 0 బిల్లు చేసిన రేవంత్ రెడ్డి గారిని మనం చప్పట్లతో అభినందనలు తెలిపాలి. దాని తర్వాత ఆ సన్యాసాలు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. 10 సంవత్సరాలు మనకు మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా, మన ఇంటికి కోడలు వచ్చినా, మన బిడ్డ వేరే ఇంటికి పోయినా ఒక రేషన్ కార్డు ఇవ్వలే. కాబట్టి ఆ తప్పు మనం చేయకూడదని రేవంత్ రెడ్డి గారు అందరికీ ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 32,000 రేషన్ కార్డులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం చప్పట్లతో అభినందనలు తెలపాలి. మనకు రేషన్ కార్డులు ఇచ్చి ఊరుకోలే. ఆయన ఏం చేసిండు? వనపర్తిలో ఉన్న శ్రీమంతులు, హైదరాబాద్ లో ఉన్న శ్రీమంతులు, జూబ్లీ హిల్స్ లో ఉన్న శ్రీమంతులు, అట్లనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్న మనవడి తినే సన్న బియ్యం మన వనపర్తి బీదలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. మనం ఆయనకు అభినందనలు తెలపాలి. దాని తర్వాత ఇక్కడున్న మహిళా సోదరులందరికీ అప్పుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి రుణాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చున్నారు. దాని తర్వాత మీ అందరికీ ఎలక్షన్ల ముందు చెప్పాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాలనీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరినీ వేపించుకున్న సన్యాసులు అని చెప్పినాం. మనం దానికి ఒప్పుకోలే.
దానికి దమ్ము ధైర్యం లేలే, మనం ఛాలెంజ్ చెప్పుకోలే. అందుకని వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని చెప్పి మనందరికీ ఒక్కొక్కరికి మన వనపర్తి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే ఓన్లీ వనపర్తిలో 700 ఇండ్లు టౌన్లు ఇచ్చినాం. మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో అభినందనలు తెలపాలి. దాంతో పాటు ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా అవన్నీ ఇవ్వాల్సి ఉన్నాయి. పొలాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, సన్న బియ్యం పండించిన వాళ్ళకు బోనస్ ఇచ్చినాం. ఇంకా మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటుంటే వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చినాం. దాంతో పాటు వాళ్ళకు బుక్కులు ఇచ్చినాం, బట్టలు కుట్టే కార్యక్రమం మన మహిళలకే ఇచ్చినాం. ఇట్లా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లను మన మహిళలను చేసినాం. మహిళలందరినీ గుండెలు పెట్టుకుంటున్నాం. దాంతో పాటు రైతులను మంచిగా చూసుకుంటున్నాం. ఇవన్నీ నేను చెప్పిన గ్యారంటీలు 10 చేసినాం. ఈ మధ్యలో కొంతమంది సన్యాసిగాళ్ళు బద్మాషిగాళ్ళు బాకీ కార్డులు తీసుకొని మన గల్లీలకు వస్తున్నారు. ఆ బద్మాషిగాళ్ళకి చెప్తున్నాం, మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు అధికారం ఇచ్చినప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ తో నీకు అప్పచెప్తే మళ్ళా రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు 8,14,000 కోట్లు అప్పుతో మాకు అప్పచెప్పిండు. దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, సన్నబియ్యం ఇవ్వాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, వనపర్తిలో రోడ్లు వేయాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని కొంచెం లేట్ అయినాయి. అవన్నీ ఆ సన్యాసులకు ఆ బద్మాషిగాలకు చెప్పాలి. ఏం చెప్పాలంటే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు చేయలే? ఇవన్నీ మీకు చెప్పినవన్నీ ఎక్కడ చేశారు? దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తామన్నారు, ఇచ్చిరా. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిరా. ఇవన్నీ మాయ మాటలు చెప్పి మీరు మీతో పాటు ఇక్కడున్న కిందోలు సంపాదించుకున్నారు. ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాలి. ఎందుకు దృష్టిలో పెట్టుకున్నాలంటే మీరు ఎమ్మెల్యేగా మేఘారెడ్డిని గెలిపించారు, ఎంపీగా మల్లురావు గారిని గెలిపించారు, మన సర్పంచ్ ఎలక్షన్ గ్రామీణ ఊళ్ళలో మొత్తం సర్పంచులు కాంగ్రెస్ పార్టీలను గెలిపించారు. ఇప్పుడు కౌన్సిలర్లను ఎవరు గెలిపిస్తే వనపర్తి అభివృద్ధి అవుతుంది. మనం ఆలోచన చేయాలి. ఎవరిని గెలిపించాలి? ఎవరిని గెలిపించాలి? కాంగ్రెస్ ని గెలిపేయాలి. ఎందుకు గెలిపేయాలంటే గాడిది గడ్డేసి ఆవుకు పాలు పెడతామా? 10 ఏళ్ళ గాడిదలకు గడ్డేసినాం. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు చేయలే కాబట్టి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. గెలిపిస్తే ఇక్కడున్న కౌన్సిలర్లు అందరూ, ఇక్కడున్న మిగతా సీనియర్లు వీళ్ళందరూ చక్కగా 5 నిమిషాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తారు. మా కాళ్ళకి లైట్లు కావాలి, మా కాళ్ళకి వైర్లు చుట్లు చేయాలి, మా కాళ్ళకి సీసీ రోడ్లు కావాలి, మా కాళ్ళకి డ్రైన్లు కావాలి. అవన్నీ తీసుకొస్తే సంతకం పెట్టేది ఎవరు? ఇక్కడున్న ఎమ్మెల్యే పెడతాడు. ఒకవేళ బీఆర్ఎస్ ఇట్లా ఓట్లు వేస్తే అది మోరీ వేసినట్లే, వాళ్ళు గెలిచి ఏం ముడిసేది లేదు. ఎందుకు ముడిసేది లేదంటే ఇప్పటిదాకా అన్న చెప్పిండు, పాగానాటి కృష్ణ చెప్పిండు. ఏం చెప్పిండంటే ఈ మధ్యలో మైండ్ దొబ్బింది, పిచ్చి లేచింది, పిచ్చి కుక్కలా కరుస్తున్నారు. కొంతమంది హైదరాబాద్ నడుస్తున్నారు, కొంతమంది వనపర్తి నడుస్తున్నారు. ఆ పిచ్చి కుక్కలకు చెప్తున్నా నేను. అట్లనే బలిచిన శాస్త్రాలు అంతకుముందు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాం? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కొట్టి ఒకటే కూర్చుంటది. అవన్నీ అంతకుముందు 8 ఏళ్ల కిందట ఆర్టీసీ బస్సు ఎక్కి హైదరాబాద్ పోతాడు. ఇవన్నీ చెట్టు కింద ప్లీడర్ లాగా ఒక లాయర్ పని చేస్తాడు. నీకు ఇన్ని 130 ఎకరాల ఫామ్ హౌస్ ఈడెట్లు వచ్చింది, అక్కడ పెద్ద మంది అక్కడ ఫామ్ హౌస్ ఎట్లు వచ్చింది, అక్కడ కృష్ణానది కాడ ఫామ్ హౌస్ ఎట్లు వచ్చింది. ఇవన్నీ మనం అడిగినాం. నీవు నిన్న మనం మాట్లాడుతున్నావు, ఏ వార్డు కొత్త అక్కడ మాట్లాడుతున్నావు. నీ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అంతకుముందు నేను నెంబర్ 3 నెంబర్ 4 అని చెప్పుకుంటుండే. నీది నెంబర్ 3 లేదు, నెంబర్ 4 లేదు. వనపర్తిలో కౌన్సిలర్ వారికి దమ్ముంటే కౌన్సిలర్ కూడా ఓడగొడతారు. ఆ నిరంజన్ రెడ్డిని మనం దృష్టిలో పెట్టుకున్నాడు. పిచ్చి లేచింది. నన్ను కూడా అన్నాడు, వీడు ఎంపీటీసీ గాడు, వీడు పాలు అమ్ముకుంటాడు అన్నాడు, వీడు టిప్పర్ నడుపుతాడు అన్నాడు. అవన్నీ అన్నాడు కదా. మా అమ్మాయి బర్రెలు ఇచ్చాడు, పాలు అమ్ముకోవద్దా? మాకు టిప్పర్ లారీ కంపెనీ ఉంది, కంపెనీ నడుపుకోవద్దా? మళ్ళీ మేము అన్ని మా పని మేము చేసుకుంటున్నాం. ఎల్ఐసి కృష్ణ ఎల్ఐసి చేసుకుంటాడు, పాగనాటి కృష్ణ ట్రాక్టర్లు నడుపుకుంటాడు, వెంకటేష్ అవన్నీ ఆయన కాంట్రాక్ట్లు చేసుకుంటాడు. శరవన్న మళ్ళీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, దయానంద్ గారు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఎవరితోనో పైసలు తీసుకోలే. నీవేం చేసినావు? వనపర్తిలో రియల్ ఎస్టేట్ ఎంతో ప్లాట్లు తీసుకున్నావు, మిగతా డబ్బులు తీసుకున్నావు, పేపర్ మీద సంతకం పెడితే అవన్నీ చేసినావు.
నీకు ఇక్కడ మనలకు ఎక్కడ పోలిక ఉందని ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా. నీ పరిస్థితి అక్కడికి వచ్చింది, మైండ్ బ్లాక్ అయింది, మైండ్ దొబ్బింది బిడ్డ. 33 వార్డులలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నువ్వు వనపర్తిలో మొత్తానికి కవనపర్తిలో సిగ్గు శరం ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే నేను పెద్ద పుడంగినని చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పుకుంటా అంటే 52,000తో గెలిచి ఉన్నాను. అంతకుముందు మేమందరం కష్టపడితే దాని తర్వాత మళ్ళీ 25,000తో ఓడగొట్టినాం. అంటే మొత్తం 77,000 ఓట్లతో కర్రు కాల్చి వాత పెట్టాం. వాత పెట్టిన తర్వాత ఈ మధ్యలో పిచ్చిలేసి మన గల్లీలలో తిరుగుతున్నాడు. నీవు వనపర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలంటే వనపర్తి నేను భూతద్దం డెవలప్మెంట్ చేసిన అంటావు. ఏంది నువ్వు చేసింది? ఒకటి మెడికల్ కాలేజ్ కాడ రాయేసిపోయినావు, 200 కోట్లు మేమే బిల్లు ఇచ్చి పని చేయించుకుంటున్నాం. దాని తర్వాత ఒక కలెక్టర్ బిల్డింగ్ కట్టినావు, ఒక ఎస్పీ బిల్డింగ్ కట్టినావు. దాని తర్వాత కౌన్సిలర్లకు వచ్చిన డబ్బులన్నీ తీసుకొని ఇక్కడ ఉన్న కనిపించే డివైడర్ ఒక 4 చెట్లు వేసేసి 2 లైట్లు వేసేసి మన నిలబడ్డ మినీ ట్యాంక్ బండ్ మీద సీసీ రోడ్ వేసేసి ఇది అభివృద్ధి అన్నావు. అవునా? ఇది అభివృద్ధి కాదు. ఏం అభివృద్ధి చేసినావు? వాళ్ళ నోట్ల మన్ను కొట్టినావు. కౌన్సిలర్లకు వచ్చిన డబ్బులు నీవే తిన్నావు. అవన్నీ 4 మినీ ట్యాంక్ బండ్ల పేరు మీద వెనక ముందర రాయి కట్టించి దాని తర్వాత అన్ని బిల్లులు దొబ్బేసినావు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలున్నాయి. నీవు అట్లా చేసినావు కాబట్టి నేను ఇంటికి పంపించినాం. మేము వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వనపర్తిలో ఓన్లీ వనపర్తిలో 33 వార్డులలో 54 కోట్లతోన సీసీ రోడ్లు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. అది మనం దృష్టిలో పెట్టుకున్నాలి. అవి మీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి, అవన్నీ మీకు తెలుసు. దాంతో పాటు మళ్ళా 24 కోట్లు టెండర్లు మొన్న ఎలక్షన్ల ముందు మళ్ళా 234 కోట్లు సీఎం గారికి ప్రపోజల్ పెట్టినాం. ఆయన విడతల వారిగా ఇస్తున్నాడు. ఇంకొక 50 కోట్లు త్వరలోనే వస్తున్నాయి. అవి కూడా ఈ 3 ఏళ్లలో మేము గల్లీ నుంచి మెయిన్ రోడ్కి వస్తాం. నువ్వు మెయిన్ రోడ్ చేసి అభివృద్ధి అన్నావు. ఆ గల్లీలలో సీసీ రోడ్లు కానీ, ఆ గల్లీలలో డ్రైన్లు కానీ, ఆ గల్లీలలో నీటి సమస్య కానీ, ఆ గల్లీలో కరెంటు సమస్య కానీ అవన్నీ చేసుకొని మెయిన్ రోడ్కి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. గల్లీ నుంచి వచ్చేది బీదలకు చేసేది కాంగ్రెస్ పార్టీ. అవి దృష్టిలో పెట్టుకున్నాను. దాంతో పాటు వనపర్తిలో ఇంకా 20 ఏండ్ల వరకు నీటికి ఇబ్బంది లేకుండా 72 కోట్లతో నీటి సమస్య తీర్చడానికి 12 ట్యాంకులు కట్టించి అది కూడా వర్క్ నడుస్తుంది. దాంతో పాటు వనపర్తిలో ఇంకా 2 హాస్పిటల్స్ ఉన్నాయి. అవి సరిపోవని చెప్పి సీఎం గారి దగ్గర 257 కోట్లతో మనం కొత్త కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. దాంతో పాటు మన పేద పిల్లలు హాస్పిటల్ కడుతున్నాం. మన పిల్లలు చదువుకున్న పిల్లల కోసం 2 కోట్లతో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. మన పిల్లల కోసం 1600 మంది పిల్లలకు ఒకటే క్యాంపస్ లో ఉండాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కట్టించుకుంటున్నాం. దాంతో పాటు ఐటీ చదువుకున్న పిల్లలకు ఐటీ హబ్ టెండర్ అయింది, అది కూడా స్టార్ట్ చేసుకున్నాం. దాంతో పాటు ఈ నల్ల చెరువు కానీ, కింద అమ్మ చెరువు కానీ ఆ బురద వాటర్ నుంచి చెల్లరకోకుండా ట్రీట్మెంట్ చేయడానికి మనం వారం రోజుల కిందట 6 కోట్లతో మనం అది కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. దాంతో పాటు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం, దాంతో పాటు అన్ని కమ్యూనిటీల కోసం, అన్ని మసీదుల కోసం, అన్ని చర్చిల కోసం అన్ని జీవాలు తెచ్చుకున్నాం. దాంతో పాటు నరసింహరావు టెంపుల్ కు 50 లక్షలు తీసుకొచ్చినాం. దాంతో పాటు ఇక్కడ మహిళా సమైక్య బిల్డింగ్ కోసం 5 కోట్లు తీసుకొచ్చినాం. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ 2 ఏళ్లలో 863 కోట్లు మనం ఓన్లీ వనపర్తికి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయాలన్నా? ఒక పక్క కోడలు కట్టి ఒక పక్క దున్నపోతులు కట్టేస్తారా? ఒక కోడలు కట్టేసి ఎమ్మెల్యేను ఆడ ముఖ్యమంత్రి గారు మనోళ్ళు ఉన్నారు, ఎంపీ గారు మనోళ్ళు ఉన్నారు. ఆ సన్యాసుడు గెలిస్తే ఏం చేస్తాడు? ఎవరిని గెలిపిస్తారు? అందరు గెలిపించడం అంతా చేతులెత్తండి. అందరు గెలిపించాలి. మీరు ఈడ ఉన్నోళ్ళు ఎట్లన్నా ఓట్లు వేస్తారు. అది కాకుండా ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించే బాధ్యత తీసుకున్నాలి. ఒక్కొక్కరు 5 రోజులు కష్టపడాలి. 100 ఓట్లు వేయించే బాధ్యత మీరు తీసుకొని మీరందరూ 11 తారీఖు నాడు పొద్దున్నే మనందరూ ఇళ్లలోకి పోవాలి, ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ మీరు పొద్దు నుంచి తిరుగుతున్నట్లున్నారు, చాలా అలసిపోయినట్టున్నారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని దీవించాలి.
ఆ సన్యాసాలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మన వనపర్తి నియోజకవర్గానికి ఏం చేసింది లేదు కాబట్టి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఏం చేస్తామంటే మన కళ్ళ ముందల ఈ మినీ ట్యాంక్ బండ్ ఉంది, ఆడ మనం ఓపెన్ జిమ్ పెట్టిపిస్తే ఆడబిడ్డలు మగబిడ్డలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నట్టు ఎంబడే 15 రోజుల మహిళల కోసం ఇంకోటి పెట్టించినాం. వనపర్తిలో మీకేం అవసరం ఉంటే అది మనం చేస్తాం. ఇంకొక స్కీమ్ ఉంది ఇక్కడ, మీరందరికీ తెలుసు, ఎవరన్నా బీదలు చనిపోతే మేఘన్న అభయస్తామని 5,000 పంపిస్తున్నాం. ఆ సన్యాసాలు ఏం చేస్తుండ్రు తెలుసా, కడుపు ఉబ్బిపోయి పేపర్ కటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కి పెడతారట. ఆ సన్యాసాలకు చెప్తున్నా, మీరు పేపర్ కటింగ్ చేసిండి పేపర్లు అమ్ముకుంటూనే ఉండాలి. మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చేయలేదు బీఆర్ఎస్ పార్టీ, మీరు పేపర్ అమ్ముకునే బతుకు మీరు అట్లే ఉంటది. ఇంకొకటి, ఇప్పటిదాకా మనోళ్ళు చెప్పినట్లు బలిసిన శాస్త్రాలు బలిసిన